హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి సోయా గ్రాన్యువల్ కర్రీ. దీన్నే మనం వెజ్ కీమా కర్రీ కూడా అంటాం అనమాట. దీనికి మనం సోయా గ్రాన్యువల్స్ ఉంటాయి కదా, గుడ్ లైఫ్ కంపెనీ వాళ్ళు తీసుకున్నాను నేను. తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనికి మనం ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఈ సోయా గ్రాన్యువల్స్ ముందు హాట్ వాటర్లో వేయాలన్నమాట. దానికి మనం ఒక 3 గ్లాస్ వాటర్ తీసుకొని బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగాక అప్పుడు మనం ఈ గ్రాన్యూల్స్ అనేది ఆ హాట్ వాటర్లో అయితే వేసుకోవాలన్నమాట. సో ఈ కంపెనీ గురించి ఇందులో కలిసే ఇంగ్రీడియంట్స్ మొత్తం ఈ ప్యాకింగ్ మీద రాసి ఉన్నాయన్నమాట. సో ఇట్లా మరుగుతున్నాయి అనగా మనం తీసుకున్న సోయా గ్రాన్యూల్స్ నేనైతే 1 కప్ తీసుకున్నాను. 1 కప్పు ఇలా వాటర్లో వేసేసుకోవాలి. వేసేసుకొని కానీ కొంచెం మంట అనేది మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోవాలి. మధ్య మధ్యలో ఇలా 2 మినిట్స్ ఓన్లీ అనమాట. 2 మినిట్స్లో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి ఇవి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి బాగా కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారాక మనం స్ట్రైన్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇలా మన కర్రీకి ఒక కళాయి పెట్టి అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం వేసేసి బాగా కలిపేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టేసి అయితే వేయించుకోవాలి. ఇలా బాగా వేయించేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉండాలి, లేకపోతే అడుగు అనేది ఉల్లిపాయ ముక్కలు అనేది మాడిపోతాయి అడుగు పట్టేసి. సో ఇలా మనం ఇవి కొంచెం చల్లారని స్ట్రైన్ చేసేసుకున్నాం. ఇలా ఒక స్ట్రైనర్ పెట్టేసి మనం వాటర్ అనేది ఇలా పోసేస్తే స్ట్రైన్ అయిపోతాయి. దాని మీద కొంచెం 1 స్పూన్తో మనం ప్రెజర్ ఇస్తే అందులో ఉన్న వాటర్ కూడా కిందకి వెళ్ళిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడానికి దగ్గర పడినాయి అనమాట. సో ఇప్పుడు ఇందులో మనం పసుపు ఉప్పు ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలన్నమాట. ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల కొంచెం ఫాస్ట్గా అయితే ఉల్లిపాయ ముక్కలు మగ్గుతాయి అన్నమాట. సో ఇలా కలిపేసుకున్నాక మనం ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నేను 1 స్పూన్ యాడ్ చేశాను. మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 1/2 స్పూన్ అయితే యాడ్ చేయండి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. 1 కప్పు గ్రాన్యూల్స్కి 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే సరిపోతుంది. సో ఇలా కలిపేసేసుకున్నాక అవి కూడా అయ్యాక అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా తిప్పేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి అయితే ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అప్పుడే టమాటో ముక్కలు అనేవి బాగా మగ్గుతాయి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇంకో టమాటో ముక్కలు అయితే ఇట్లా ఆల్మోస్ట్ కొంచెం దగ్గరగా మగ్గిపోయినాయి అనమాట. అడుగు కూడా లైట్గా పడుతుంది. ఇప్పుడు ఇందులో మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్న గ్రాన్యూల్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నాక మనం ఇందులో కారం అనేది యాడ్ చేయాలి. ఈలోపు మనం ఒక 2 నిమిషాలు అయితే దగ్గరికి ఎగనిద్దాం గ్రాన్యూల్స్ని. ఇప్పుడు మనం ఇందులోకి అయితే 2 స్పూన్ల కారం అనేది, నేనైతే 3 స్పూన్లు యాడ్ చేశాను. ఇంకా కొంచెం స్పైసీ కావాలనుకుంటే ఇంకో స్పూన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. 3 స్పూన్ల కారం అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని 1 నిమిషం అయితే ఎగనివ్వాలన్నమాట. 1 నిమిషం తర్వాత కొంచెం కారం అనేది మొత్తం అంతా కలుస్తుంది. అప్పుడు మనం చూసి దీంట్లో 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇట్లా వాటర్ యాడ్ చేసుకున్న ఒకసారి కలిపేసుకొని బాగా ఉప్పు ఇవన్నీ సరిపోయినా లేదో చూసేసుకొని మూత పెట్టేసుకొని అయితే మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మధ్య మధ్యలో మూత తీసి అయితే కలుపుతూ ఉండాలి. ఇట్లా మూత తీసేసి అయితే మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 10 దగ్గరికి వాటర్ అనేది దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత ఇలా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులోకి మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. మన ఇంట్లో ఆల్రెడీ రెడీగా ఉంటుంది కదా గరం మసాలా పౌడరు,
అదైతే యాడ్ చేసేసుకుందాం. అదైతే నేను ఒక్క స్పూన్ అయితే యాడ్ చేసేసాను. స్పూన్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఈ కొత్తిమీర కొంచెం మగ్గేంత వరకు ఉంటే 2 నిమిషాలు అయితే సరిపోతుంది అన్నమాట. సో ఇట్లా 2 నిమిషాలు అయితే ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి అయితే చూస్తే కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఆయిల్ ఎలా పైకి వచ్చేసిందో. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఒకసారి బాగా కలిపేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. ఇలా ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఈ సోయా గ్రాన్యూల్స్ కర్రీలో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఈ గ్రాన్యూల్స్ వాడితే వీక్లీ 2 టైమ్స్ వాడితే వెయిట్ లాస్ కూడా అవుతామన్నమాట. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన సోయా గ్రాన్యూల్స్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.